హలో గాయ్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దివాళీ వచ్చేస్తుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ మేకప్‌తో బంతా హై. తో ఫిర్ సో ఈ వీడియోలో నేను ఈ లిటిల్ సటిల్ మేకప్ ఎలా ఏసుకోవాలనేది చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో కీప్ ఆన్ వాచింగ్. సో నేను హెయిర్ వెనక్కి టై చేసేసుకున్నాను సో దట్ మనకి డిస్టర్బెన్స్ ఉండదు. నేను ఫేస్ క్లీన్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. మనం ఏదైనా ప్రాసెస్ ఫేషియల్స్ కానీ లేకపోతే ఏదైనా మేకప్ కానీ వేసుకునే ముందు ఫస్ట్ మన హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. నేను యూస్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి ట్రూ డర్మా ఎసెన్షియల్స్ ఒరిజినల్ అలోవెరా. మాయిశ్చరైజర్ని ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేసే కంటే పామ్స్ మధ్యలో రబ్ చేస్తే ఏంటంటే ఆ వేడికి అది ప్రొడక్ట్ అనేది మెల్ట్ అయ్యి స్కిన్ పోర్స్లోకి ఈజీగా అబ్జర్బ్ అవుద్ది. అండ్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఫేస్ని మనం ఇప్పుడు మాయిశ్చరైజ్ చేసేసాం. సో ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ లిప్స్ని కూడా మాయిశ్చరైజర్ చేసేద్దాం. సో నేను ఈరోజు బ్లూ హెవెన్ ఈఓఎస్ లిప్ బామ్స్ యూస్ చేస్తున్నాను, బబుల్ గమ్ వేరియంట్. సో మనం లాస్ట్లో లిప్స్టిక్ పెట్టుకునేసరికి లిప్స్ ఏంటంటే మాయిశ్చరైజ్డ్ అండ్ ప్రిపేర్డ్గా ఉంటాయి అన్నమాట. సో అది. సో నేను ఈ మేకప్లో ఏంటి అంటే ఈరోజు ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయను, ఓన్లీ వన్ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను ఫేస్కి, మేకప్ ప్రోడక్ట్. సో మాయిశ్చరైజర్ అనేది స్కిన్ కేర్ ప్రోడక్ట్, మేకప్ ప్రోడక్ట్ కాదు. సో ద ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ టుడే ఇన్ దిస్ వీడియో ఈజ్, సో ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ఎల్ఏ గర్ల్ ప్రో కన్సీల్ హెచ్డి హై డెఫినిషన్ కన్సీలర్ ఇన్ ద షేడ్ మీడియం బేజ్. దీని కాస్ట్ వచ్చేసి 595 రూపీస్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో నేను ఇదే యూజ్ చేస్తాను. నేను ఈరోజు ఫుల్ ఫేస్ మేకప్ చేసుకుంటాను, బట్ ఏంటి అంటే ఓన్లీ నా డార్క్ సర్కిల్స్ కానీ ఎక్కడైనా పిగ్మెంటేషన్ ఉంటే అది నేను క్యాన్సిల్ అవుట్ చేస్తాను అంతే. సో దానికి ఇది యూజ్ చేస్తున్నాను. బీబీ క్రీమ్స్ అండ్ సీసీ క్రీమ్స్ ఫౌండేషన్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే డైలీ బేస్లో మన బీబీ క్రీమ్స్ ఫౌండేషన్స్ ఏంటంటే ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఇది ఏంటంటే ఓన్లీ ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ పిగ్మెంటేషన్ కానీ ప్రాబ్లం ఉందో అది కవర్ చేసుకుంటే ఫేస్ చాలా న్యాచురల్గా ఉంటుంది, హెవీ మేకప్ ఉండదు, సెటప్ బేక్ చేసుకునే అవసరం ఇదంతా ఉండదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో మేకప్ అయిపోతుంది. సో మౌత్ అరౌండ్ కూడా లైట్గా మనకు పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా అరౌండ్ మౌత్. డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి. సో దట్స్ ఇట్. నేను అంతే ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఎక్కడైతే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే నేను ప్రోడక్ట్ అనేది తీసుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ ఈ బ్రష్ యూస్ చేసి మొత్తం అంతా బ్లెండ్ చేసేస్తాను అనమాట. మీరు బ్లెండింగ్కి ఎక్కువ టైం తీసుకున్న ప్రాబ్లం లేదు, బట్ తక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి, బ్లెండింగ్కి ఎక్కువ టైం ఇవ్వండి. ఎందుకంటే ఎంత బాగా బ్లెండ్ చేస్తారో అంత మీ స్కిన్లోకి అది ప్రొడక్ట్ ఈజీగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మీ స్కిన్ లాగా కనిపిస్తుంది, బట్ బెటర్ ఇన్ అ బెటర్ వే, యువర్ స్కిన్ ఇన్ అ బెటర్ వే. సో దట్స్ వాట్ వీ వాంట్. ఎందుకంటే మేకప్ వేసినట్టు తెలిస్తే ఇట్ వాంట్ లుక్ బ్యూటిఫుల్ యాజ్ గార్జియస్ యాజ్ వీ వాంట్ టు.
So blend everything properly. Yeah. సో ఇప్పుడు ఫేస్ అంతా ఈవెన్గా ఉంది, ఈవెన్ నెక్ కూడా ఈవెన్గా ఉంది. ఎక్సెస్ ఏమైనా ఉంటే జస్ట్ నెక్కి ఇలా రాసేసేయండి, దట్స్ ఇట్. సో అయిపోయింది. అయిపోయాక మనం నెక్స్ట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే బ్రౌస్ ఫిల్ చేద్దాం. సో బ్రౌస్ ఫిల్ చేయడానికి నేను ఈ బ్రౌ పెన్సిల్ తీసుకుంటున్నాను. ఇది మీరు ఏ లోకల్ స్టోర్లో అయినా దొరుకుతుంది, లైక్ లోకల్ బ్యూటీ స్టోర్స్లో ఈజీగా దొరికేస్తుంది. నేను ఆల్రెడీ ఐబ్రోస్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో పెట్టాను. ఒకవేళ ఇప్పుడు వరకు చూడకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి ఆ ప్రీవియస్ లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. లేదు అంటే స్నేహ కొత్తపూడి అని కొట్టేసి ఐబ్రోస్ ఫిల్లింగ్ ఎలా చేయాలని ఐబ్రో ఫిల్లింగ్ అని కొట్టేస్తే వస్తుంది. సో ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. నాకు ఈ ఐబ్రో ప్రాబ్లం ఏం లేదు, లైక్ ఓన్లీ ఇక్కడ లైట్గా అండ్ ఈ ఐబ్రో లైట్గా ఇక్కడ 2 ప్లేసెస్లో గ్యాప్స్ ఉన్నాయి. సో నేను ఆ గ్యాప్స్ మాత్రమే ఫిల్ చేస్తాను, మిగతా ఐబ్రో అంతా అలానే ఉంచేస్తాను. ఎందుకంటే ఓవర్గా వెళ్తే కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అండ్ ఆర్టిఫిషియల్గా ఉంటే బాగోదు. లైట్ ఇంకొంచెం. డన్. సో ఐబ్రోస్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మీరు ఐబ్రోస్కి కావాలంటే, ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఇలాంటి పెన్సిల్సే బెటర్. కాదు మీరు ఒక 1-2 ఇయర్స్ నుంచి ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నారు డైలీ అని అంటే ఇలాంటి బ్రౌ పౌడర్స్ దొరుకుతాయి. సో అలాంటివి మీరు తీసుకోవచ్చు. సో నేను ఇది జస్ట్ మిర్రర్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఐలైనర్ పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇలా ఉంటుంది. 2 కలర్స్ వస్తాయి అనమాట, బ్లాక్ అండ్ ఆల్సో డార్క్ బ్రౌన్. నేను ఎక్కువ డార్క్ బ్రౌన్ యూజ్ చేస్తాను, బ్లాక్ యూజ్ చేస్తే న్యాచురల్గా కనిపించదు. సో అండ్ ఇక్కడ మంచి మిర్రర్ కూడా వస్తుంది. సో నేను అది ఈరోజు యూజ్ చేస్తాను ఐలైనర్ పెట్టుకోవడానికి. సో ద ఐలైనర్ విచ్ ఐఎమ్ యూజింగ్ టుడే ఈజ్ లాక్మే. ఇది 120 రూపీస్కి వస్తుంది. అండ్ నైకాలో ఒకవేళ తీసుకుంటే కనుక మీకు ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతాయి కాబట్టి మేబీ 85 to 100 రూపీస్కి కూడా దొరకచ్చు. సో ఆల్వేస్ మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఏంటంటే మనకి చాలా మనీ మనం సేవ్ చేసుకుంటాం. సో అదనమాట. నేను లైట్గా వింగ్డ్ ఐలైనర్ వేసుకుంటున్నాను. బికాస్ వింగ్డ్ ఐలైనర్ ఏంటంటే మన కళ్ళని కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఒకవేళ మీకు ఐలైనర్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనే దానిపైన ఒకవేళ సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని విధాలుగా అప్లై చేసుకోవచ్చు, ఏవి ఐలైనర్ బెస్ట్ ప్రొడక్ట్స్ అనేవి నేను చెప్తాను. సో అయిపోయింది. సో ఐలైనర్ పెట్టేసుకున్నాం మనం. నెక్స్ట్ ఆల్మోస్ట్ డన్. ఎక్కువ హెవీ మేకప్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను ఇంకోటి చూపిస్తాను మీకు బ్రౌ పౌడర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది. జస్ట్ ఈ యాంగిల్ బ్రష్ ఇస్తారనమాట. మీరు ఆ పౌడర్ని ఇలా తీసుకోవద్దు, ఇలా తీసుకోవాలి. ఓకే, లైక్ ఇలా తీసుకోవద్దు, ఇలా తీసుకోవాలన్నమాట. సో ఓన్లీ టిప్స్ నుంచి తీసుకొని జస్ట్ మీకు ఎక్కడైతే గ్యాప్ అనిపిస్తుందో అక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది, కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్
ఐ లైనర్ అయిపోయింది. సో, నేను ఈ వీడియోలో మస్కరా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే డైలీ బేసిస్‌లో మస్కరా మనం యూజ్ చేయము. ఇది డైలీ బేస్ మేకప్. సో, డైలీ బేస్ మేకప్‌లో నేను మస్కరా సజెస్ట్ కూడా చేయను. ఎప్పుడైనా అవసరం ఉంటే, అకేషన్ ఉంటే అప్పుడు యూ కెన్ గో విత్ మస్కరా. సో, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఐలాష్ కర్లర్ అంటారు దీన్ని. ఇది కూడా ఏ బ్యూటీ స్టోర్స్‌లో అయినా దొరికిపోద్ది. లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా మీరు తీసుకోవచ్చు. ఐలాష్ కర్లర్ అంటారు. నేను ఇది సెలెక్ట్ కాస్ట్ నుంచి తెప్పించుకున్నాను. నాకు సంథింగ్ అరౌండ్ 20 రూపీసో, 30 రూపీసో పడింది. బట్ అది ఆఫర్‌లో ఉన్నప్పుడు 20, 30 రూపీస్ పడింది. బట్ మినిమమ్ 100 రూపీస్ ఈజీగా ఉంటది. మంచి క్వాలిటీదైతే. వేగా బ్రాండ్ అయితే 100 రూపీస్ ఉంటది. సో, అది. సో, అగైన్ నేను ఇది యూజ్ చేస్తాను. ఈ మిర్రర్ నాకు ఓకే. సో, మీరు డిఫరెన్స్ చూస్తున్నారా? ఈ ఐకి ఈ ఏమనంటారు, ఐ లాషెస్ చాలా ఓపెన్ అప్ అయ్యి కనిపిస్తున్నాయి. సో, అదనమాట దానివల్ల అడ్వాంటేజ్. నేను సెకండ్ ఐకి కూడా చేసేసుకుంటాను. ఓకే, డన్. సో, ఆల్మోస్ట్ డన్. మనం ఎండ్కి వచ్చేసాం. సో, నేను బ్లష్ కోసం ఏం యూజ్ చేస్తున్నాను అంటే ఈ 2 షేడ్స్ యూజ్ చేస్తాను. ఈ 2 షేడ్స్ మిక్స్ చేస్తాను. ఇవి వచ్చేసి నైకా లిప్స్టిక్స్ అనమాట. నేను మొన్న మియాన్ లిప్స్టిక్స్ రివ్యూ చేశాను కదా, దానిలో చెప్పాను కదా నైకా లిప్స్టిక్స్ 550 రూపీస్ అని. అవే ఇవి. ఒకటేమో 07 గ్రేస్, ఇంకోటి 06 డయానా. ఓకే. సో, నేను ఈ ప్రొడక్ట్స్ మిక్స్ చేసి బ్లష్ లాగా యూజ్ చేస్తాను. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ బ్రష్. యూ కెన్ యూజ్ ద డిఫరెంట్ బ్రష్ ఆల్సో. ఇట్స్ యువర్ విష్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. చాలా బాగుంది కలర్, లైట్ కలర్. క్రీమ్ బేస్డ్ బ్లషెస్ నాకు ఇష్టం దాని పౌడర్ పేస్ట్ కొంచెంసేపు అయినాక అదే జస్ట్ ఫేడ్ అవే. బట్ క్రీమ్ బేస్డ్ ఏంటంటే స్కిన్లో ఈజీగా కలిసిపోతుంది అండ్ ఆల్సో చాలాసేపు ఎక్కువ ఉంటుంది. ఓకే, యా, దేర్ వి గో. అండ్ ఆల్మోస్ట్ we are done. కాంపాక్ట్ ఏం యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను సీసీ క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ ఏది యూజ్ చేయలేదు కాబట్టి కాంపాక్ట్ అవసరం ఉండదు. అండ్ నేను ఇది యూజ్ చేస్తున్నాను, షిమ్మర్ బ్రిక్. ఇది హైలైటర్ షిమ్మర్ బ్రిక్ అనమాట. దీన్ని మీరు కాంటోర్కి, బ్లష్కి అండ్ హైలైటింగ్కి, ఇది కూడా బ్రౌ హైలైటింగ్కి యూజ్ చేయొచ్చు. సో, ఆల్ ఇన్ వన్. ఇది మనకి 300 రూపీస్కి దొరుకుతుంది. 250 to 300 రూపీస్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. మీకు లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇచ్చాను. ప్రోడక్ట్ బయింగ్ లింక్ అని పక్కన ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. సో, నేను బ్రష్ యూజ్ చేసి ఆ పైన ఉన్న ఫస్ట్ కలర్ ఉంది కదా అది తీసుకుంటున్నా. డాబింగ్ ఆఫ్ ద ఎక్సెస్ జస్ట్ హై పాయింట్స్ పైన నేను కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేస్తాను అన్నమాట. ఆల్రెడీ షైన్ వచ్చేస్తుంది. Bridge of the nose, little bit on forehead, upper lip,
chin. Blend it so that you don't find any harsh lines. Okay, so last and final step, my favorite step, లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి మియాన్ నుంచి సూపర్ స్టే రేంజ్లో ఉన్న 11 వైన్. నేను ఆల్రెడీ ఈ లిప్స్టిక్ గురించి ఫుల్ రివ్యూ చేశాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో స్నేహ కొత్తపూడి మియాన్ లిప్స్టిక్ రివ్యూ అని అంటే దొరికేస్తుంది. సో ఇది నా ఫస్ట్ పర్చేజ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. దాని తర్వాత నేను మళ్ళీ ఇంకో 2 లిప్స్టిక్స్ తెప్పించుకున్నాను సేమ్ రేంజ్ నుంచి. సో దిస్ ఈస్ ద లిప్స్టిక్, దిస్ ఈస్ ద కలర్. ఓకే, సో ఇంకా ఏదో తక్కువ అనిపిస్తుంది నాకు, సంథింగ్. ఏంటది? సో నో ఇండియన్ మేకప్ ఈజ్ ఫిల్డ్ వితౌట్ అ బిందీ. సో విల్ టేక్ ఎ బిందీ, విల్ కమ్ బ్యాక్. నాకైతే ఇష్టం బొట్టు. ఐ మీన్ కరెక్ట్గా అనిపిస్తుంది. వితౌట్ బొట్టు ఐ ఫీల్ ఏదో మిస్సింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది అనమాట ఫైనల్ లుక్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు అర్థమవుతుందనమాట మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి. సో అలాంటి వీడియోస్ మేము ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ ఐకన్ని కొట్టేసేయండి. విల్ క్యాచ్ యూ అప్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్.